హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'కీర్తన టాక్స్'. చాలా రోజులైంది ఒక లాంగ్ వీడియో చేసి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థాంక్స్. మన ఛానల్‌కి 1.5K సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. నాకు చాలా హ్యాపీ ఫీలింగ్ వచ్చిందనమాట. మీకు ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా సరిపోదు. సో, ఇలాగే మన ఛానల్‌ని ఎక్కువ సపోర్ట్ చేస్తా ఉండండి. అండ్ ఐ విల్ గివ్ 100% నేను కంటెంట్ ఇస్తాను. సో, మీ రెస్పాన్స్ చాలామంది చాలా కామెంట్ చేస్తున్నారు. నైస్ కలెక్షన్ అంటున్నారు. చాలా అంటే చాలా నచ్చిందనమాట నాకది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థాంక్స్. అండ్ నాకు చాలామంది చాలా కామెంట్స్ చేస్తున్నారనమాట. సో, అందులో ఒక కామెంట్ అండ్ హ్యూజ్ కామెంట్స్ వచ్చాయి ఈ విషయం గురించి. సో, ఈ వీడియోనే నేను చేద్దాం అనుకున్నాను. సో, ఎడిటింగ్ గురించనమాట. అక్క మీరు ఎడిటింగ్ ఎలా జేస్తున్నారు? ఏం యాప్ యూజ్ చేస్తున్నారు? నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలా డీఎమ్స్ వచ్చాయి. దీని గురించి అండ్ మీషో అఫిలియేట్ మార్కెటింగ్ గురించి కూడా చాలా డీఎమ్స్ అంటే చాలా డీఎమ్స్ వచ్చాయి. సో, దాన్నే అలా ఎడిటింగ్ ఎలా చేస్తున్నాను అని చెప్పబోతున్నా అనమాట. నేను ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్ చేశాను. ఆ స్క్రీన్ రికార్డింగ్ నేను ఆల్రెడీ సైడ్ ట్యాగ్ చేస్తా చూసేయండి. సో, మేబీ నా వాయిస్ ఓవర్‌కి వీడియోకి సింక్ అవ్వకపోయి ఉండొచ్చు. మాక్సిమం సింక్ చేయడానికి ట్రై చేస్తా. ఒకవేళ సింక్ అవ్వకపోతే డూ ఫర్గివ్ మీ గైస్. సో, ఫస్ట్ నేను ఏ యాప్‌లో ఎడిటింగ్ చేస్తున్నానంటే ఎడిట్స్ యాప్ అనమాట. ఇది గూడా ఇన్‌స్టాగ్రామ్ వాడిదే. డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌కి, రెడ్‌కి లింక్ అయి ఉంటుందనమాట. మనం ఎడిట్ చేసిన ప్రతి వీడియో ఆర్ షార్ట్ డైరెక్ట్‌గా మనం ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ నేను ఎడిటింగ్ ఎలా చేస్తా అనేది చెప్పబోతున్నా. సో, సైడ్ స్క్రీన్ రికార్డింగ్ చూసేయండి. మనం ఎడిట్స్ యాప్ ఓపెన్ చేయగానే ఎడిట్స్ నేను సైడ్ ఐకాన్ పెడతాను. ఎలా ఉంటది యాప్ అని చెప్పి. ఎడిట్స్ యాప్ ఓపెన్ చేయగానే కింద ప్లస్ సింబల్ ఐకాన్ అంటూ ఉంటుందనమాట. నేను ఆల్రెడీ అని ప్రతిదీ రెడ్ యారోతో మార్క్ చేసి పెట్టా చూసేయండి. మీకేమన్నా కన్‌ఫ్యూజన్ ఇన్ కేస్ ఎనీ కన్‌ఫ్యూజన్ వచ్చినా, ఎనీ డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ చేసేయండి. నేను డెఫినెట్‌గా రెస్పాండ్ అవుతాను. సో, ఫస్ట్ ఎడిట్స్ యాప్ ఓపెన్ చేయగానే ఏమి డిస్క్లైమర్ వస్తుందంటే, మనం చేసిన వీడియోస్, మనం చేసిన షార్ట్స్ అవన్నీ సరే డిస్‌ప్లే అవుతాయి. సో, కింద బాటమ్ రైట్‌లో ప్లస్ అనే ఆప్షన్ ఉంటుందనమాట. ప్లస్ అనే బటన్ ఉంటుంది. ఆ ప్లస్ బటన్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ గ్యాలరీకి డైరెక్ట్ అవుతుంది. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, బ్లాంక్ ఫోటో ఉండాలి. బ్లాంక్ ఫోటో ఇన్ ద సెన్స్ బ్లాక్ స్క్రీన్ ఉండాలనమాట. బ్లాక్ స్క్రీన్ ఎలా వస్తుందక్క అంటే, అది గూడా చెప్తాను. ఫోన్ ఉంటుంది గదా! ఫోన్ ఫ్రంట్ కెమెరా గానీ, బ్యాక్ కెమెరా గానీ మీ హ్యాండ్‌తో హైడ్ చేసి పెట్టండి. పెట్టిన తర్వాత ఒక ఫోటో తీసుకోండి. సో, అది బ్లాంక్ ఫోటో అన్నమాట. డార్క్ స్క్రీన్ ఉంటుంది. డార్క్ ఫోటో. యెస్. అయితే ఆ ఫోటో తీసుకుంటారు. తీసుకున్న తర్వాత నేనైతే ఆల్రెడీ ఆ ఫోటో నా దగ్గర ఉంది కాబట్టి అది సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కింద ఐకాన్స్ ఇన్ ద సెన్స్ టెక్స్ట్, మ్యూజిక్, కట్‌ఔట్. కట్‌ఔట్ అనే ఐకాన్‌కెళ్ళండి. నేను ఆల్రెడీ యారోతో డైరెక్ట్ చేస్తున్నా. క్లారిటీగా చెప్తున్నా వినండి. కట్‌ఔట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. కట్‌ఔట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మళ్ళీ మీకు గ్యాలరీలోకి డైరెక్ట్ అవుతుంది. గ్యాలరీలోకి డైరెక్ట్ అవుతున్నప్పుడు మీరేమేమి ఫోటోస్ అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో నేనైతే పింట్రెస్ట్ నుంచి మీకు చూపించడానికి కొన్ని ఫోటోస్ తీసా. 3 ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్నా అనమాట. నేను సెలెక్ట్ చేసుకున్న ఫోటో ఇక్కడ సైడ్ ఉంటది చూసేయండి. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాక మీ కట్‌ఔట్ అంటే మీ బాడీ షేప్ అన్నమాట. బ్యాక్‌గ్రౌండ్ అంతా తీసేసి ఓన్లీ కట్‌ఔట్ మాత్రమే వస్తుంది. ఆ కట్‌ఔట్‌ని పెడతాం. అంటే బ్లాంక్ స్క్రీన్ మీద నేనిక్కడ చూపించినట్టు మీకెలా కావాలంటే అలా స్మాల్ టు బిగ్‌గా, లార్జ్ టు స్మాల్ అలాగా మీకు కావాల్సినట్టు అరేంజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సేమ్ అదే ప్రాసెస్. మీకెన్ని ఫోటోస్ కావాలంటే అన్ని ఫోటోస్. నేనైతే మాక్సిమం 4-6 పైన 3 కింద 3 ఆర్ 4 నేను కింద సైడ్ అది కూడా స్క్రీన్ రికార్డింగ్ పెడతాను. నా రీల్స్ ఎలా ఉంటాయో అలా అన్నమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్. మళ్ళీ కట్‌ఔట్‌కెళ్తారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ గ్యాలరీలో ఫోటో సెలెక్ట్ చేసుకుంటారు. మిడిల్‌లో పెడతారు. లేదంటే లెఫ్ట్‌లో పెడతారు. లేదంటే రైట్‌లో పెడతారు. అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చిందేంటంటే టెక్స్ట్. మనం షార్ట్‌కి టెక్స్ట్ పెడితేనే కదా అందరికి అర్థమయ్యేది. మనం ఏం చూపించాలి అనుకుంటున్నామో. సో, అదనమాట. నేనైతే వాట్ ఐ గాట్ అనే టెక్స్ట్‌ని ప్రతి రీల్‌కి యాడ్ చేస్తా అనమాట. టెక్స్ట్ కూడా కింద ఐకాన్ కింద కనిపిస్తా ఉంటది. దాన్ని టెక్స్ట్ అని క్లిక్ చేసి యెల్లో అండ్ వైట్ కాంబినేషన్ అని వాడేది మీ ఇష్టం. దట్స్ యువర్ చాయిస్ అనమాట. మీరేం వాడతారు అనేది. అండ్ నెక్స్ట్ ఈ ఫ్రంట్ వాల్ పేపర్ మనం డిజైన్ చేసుకుంటాము. టెక్స్ట్ పెడతాము, ఫోటోస్ పెడతాము.
చెప్పాను గదా! మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పార్ట్ ఏంటంటే సేమ్ అది కూడా. కింద ప్లస్ సింబల్‌కెళ్తారు. గ్యాలరీలోకెళ్తారు. అండ్ నెక్స్ట్ అలా అరేంజ్ చేసుకోవటమే. అండ్ నెక్స్ట్ కింద మైనస్ సింబల్ అని ఉంటది. ఫోటోకి మధ్యలో, ఆ మధ్యలో క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చనమాట. కింద సేమ్ మళ్ళీ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఎఫెక్ట్స్ క్లిక్ చేసుకొని మీకు నచ్చిన ఎఫెక్ట్స్ జూమ్ అవుట్, జూమ్ డౌన్ ఇంకా ఎఫెక్ట్స్ యూజ్ చేస్తే ఇంకా బావుంటుందనమాట వీడియో. అయిపోయిన తర్వాత 2 పార్ట్స్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ మ్యూజిక్. నేనైతే సేవ్డ్ మ్యూజిక్ యూజ్ చేస్తా. నాకు ర్యాండమ్‌గా రీల్స్ స్క్రోల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆహ్, నాకేదైనా మ్యూజిక్ నచ్చితే నేను ఆల్రెడీ సేవ్ చేసుకొని పెట్టుకుంటా. నేను ఎక్కువ యూజ్ చేసేది సేవ్డ్ మ్యూజిక్ మాత్రమే. ఆహ్, సేవ్ మ్యూజిక్ పెడతాను. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ పెట్టేసిన తర్వాత వన్స్ అగైన్ మళ్ళీ ఫుల్ రీల్ చెక్ చేసుకోండి అయిపోతుంది. చాలా సింపుల్ ఎడిట్. ఒకవేళ మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసేయండి. నేను డెఫినెట్‌గా రెస్పాండ్ అవుతాను. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే డీఎం చేసేయండి. యూట్యూబ్‌లో కూడా కామెంట్ చేసేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. ఇంకా ఏమేం వీడియోస్ చేయమంటారో కూడా చెప్పేయండి. డెఫినైట్‌లీ ఐ విల్ డూ. చాలామంది కామెంట్స్ చేశారు. "అక్క ఈ వీడియోస్ చెయి అక్క, ఆ వీడియోస్ చెయి" అని చెప్పి. నేను డెఫినెట్‌గా చేస్తాను. అండ్ ఈసారి నేను ఫోటోస్ బదులు వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను అనమాట. ఇన్ ద సెన్స్ ఇప్పుడు నా షార్ట్స్‌లో ఫోటోస్ రీప్లేస్ చేసి నేను వీడియోస్ పెడదాం అనుకుంటున్నా. సో, దీన్ని గూడా సపోర్ట్ జేయండి. ఎలా ఉన్నాయి వీడియోస్, నా కలెక్షన్ ఎలా ఉందో అవన్నీ కామెంట్ చేసేయండి. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నా. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ 'కీర్తన టాక్స్'. యెస్. నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్ చాలా బావుండబోతున్నాయి. సో, అందుకే సబ్స్క్రైబ్ చేసేయండి. గంట బెల్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ వన్స్ అగైన్ థాంక్ యూ గైస్. ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా ఫాలో అయిపోండి. యెస్.